గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆరు రాష్ట్రాలకి మోస్ట్ వాంటెడ్ హిడ్మాని ఆంధ్రప్రదేశ్ పోలీసులు పిలిపించారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయారు. మాకెవ్వరికి దొరకని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎలా దొరికారనే విషయాన్ని ముందు నమ్మలేక చనిపోయిన వ్యక్తిని DNA చేస్తే కానీ నమ్మని పరిస్థితి వచ్చింది. మొత్తం ఆపరేషన్ అంతటికీ లీడ్ చేసిన వ్యక్తే ఈ వారం మనకి పేరు మహేష్ చంద్ర లఢా గారు, IPS అడిషనల్ DG. ఏపీ పోలీస్ మార్క్ అనేది ఎప్పుడో కాదు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆ లెగసీ, ఆ ఐకాన్ అలా కంటిన్యూ అవుతుందని చెప్పాలి. దానికి మీతో పాటు మీ టీం అందరూ కూడా మద్దతు. అన్ని రాష్ట్ర పోలీసులు వాంటెడ్ ఉన్నారు అయినా, కానీ మీరు ఎలాగో మీ పడిన వాళ్ళు ఎలా పడ్డాడు? లాస్ట్ 2-3 months నుంచి మేము కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నాము. మేము ఇమీడియట్లీ ఎందుకు రియాక్ట్ చేయలేదంటే వీ వాంటెడ్ టు నో వాట్ ఈస్ దర్ యాక్చువల్లీ ఓవరాల్ గేమ్ ప్లాన్. ప్రజా సంఘాలు కానీ మరికొంతమంది ఎలిగేషన్స్ ఏంటంటే ఏపీలో ఒక ఆఫీసర్ 6 years మాడ్యూల్కి ఏదో నమ్మి వచ్చారు, సరెండర్ చేస్తామని తీసుకొచ్చారు, కానీ ఆయన ఎన్కౌంటర్ అయ్యారు. ఎనీ టైమ్ ఎన్కౌంటర్ హ్యాపన్స్ ద టైల్ ఆల్వేస్ లైక్ దాట్. సరెండర్ వచ్చి రావాలంటే హీ కుడ్ హ్యావ్ కమ్ త్రూ మీడియా, హీ కుడ్ హ్యావ్ కమ్. ఆయనకి నెక్ పెయిన్ ఉంది, ఏపీలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అతని ఫ్యామిలీతో వచ్చాడు. ఆ విషయం తెలిసే ఇట్ ఈస్ నథింగ్, ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. సార్ దీనికన్నా ముందు ఒక ఎన్కౌంటర్ జరిగింది గాజల రవి, అంటే అప్పటి నుంచే మీకు ఇన్పుట్స్ ఉన్నాయంటారా? అదే ఆ ఎన్కౌంటర్ నుంచి వచ్చిన ఇన్పుట్స్? అదే ఆ గాజల రవి ఎన్కౌంటర్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్ దట్. దేవ్జీ పోలీస్ కస్టడీలో ఉన్నారు ఏపీ పోలీసులో, వెంటనే కోర్టులో హాజరుపరచాలని కూడా ఒక పిటిషన్. ఆల్రెడీ వాళ్ళు 9 members ప్రొటెక్షన్ టీం మా దగ్గర వచ్చింది, మేము అరెస్ట్ చేయడం జరిగింది. హిడ్మా ఆయన క్రైమ్ ఎంతమంది చంపుకుంటారండి? హీఈస్ 27 or 28 మేజర్ ఆఫెన్సెస్లో ఆయన ఉన్నారు. వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ 74 CRPF పర్సనల్, మోర్ దెన్ 500 people he would have been instrumental. ఏఓబీలో చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్, టెక్ క్రాంతి, వీళ్ళ మూమెంట్ కూడా కనిపిస్తారు స్టేట్ క్యాంప్ ఉన్నప్పుడు. వాళ్ళు ఎవరు ఇందులో ట్రేస్ అయ్యారు? ఆంధ్ర ఒడిశా బార్డర్లో కొంచెం ట్రేసెస్ కనిపిస్తున్నాయి, పర్టికులర్లీ ఒడిశా సైడ్లో. కానూరు, విజయవాడ, తర్వాత ఏలూరు ఈ ప్రాంతంలో బిల్డింగ్స్ మీద మీరు రైడ్ చేశారు, పట్టుకున్నారు. అందరూ ఒక్కసారి రాలేదు. మా ఇన్ఫర్మేషన్ ప్రకారం 1-2 చేసి లాస్ట్ 2.5 months నుంచి నంబాల కేశవరావు గారు పలానా ఏరియాలో ఉన్నారని పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ కూడా ఏపీ పోలీసులు ఇచ్చారండి. వాస్తవాన్ని వాట్ ఇన్పుట్ వాజ్ దేర్ విత్ అస్ ఖచ్చితంగా షేర్ చేశాం మేము. వాళ్ళు అంటారు మేము మాలాంటి ఉండబట్టేగా సమాజం ముందుకు వెళ్తుంది, మీకు మా అవసరం ఉంది అంటారు. ఇన్ఫాక్ట్ మొన్న ఒక మావోయిస్ట్ పెద్ద లీడర్ కూడా సోను లేకపోతే ఆయన కూడా చెప్పారు, శేషన్న పాతకాలం అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళిద్దరూ పార్టీకి ద్రోహులని వాళ్ళు అంటున్నారు. దట్స్ వేర్ ద ఐడియాలజీ ఈజ్ అవుట్డేటెడ్. ఇక్కడ ఆ ప్రాంతాల్లో మరోసారి మూమెంట్ ఉంటుంది అంటారా? ఇక బ్రేక్ పడింది. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ప్రాబ్లీ బై March 26 వీ షుడ్ బి ఏబుల్ టు అచీవ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసుల వైపు చూశారు. ఎందుకంటే 6 రాష్ట్రాలకి మోస్ట్ వాంటెడ్ హిడ్మాని ఆంధ్రప్రదేశ్ పోలీసులు పిలిపించారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అతను చనిపోయాడు. ఎవరు ఊహించిన సంఘటన. అతని కోసం కోట్లాది రూపాయలు రివార్డ్ ఉంది. ఎన్నో దళాలు CRPF కానీ CSFతో పాటు కోబ్రా లాంటి దళాలు అతని కోసం నిరంతరం గాలిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి అతని కంట్లో నలుసులో తయారాడు. అటువంటి వ్యక్తిని ఒకరోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్లో చనిపోతాడు. ఆ విషయం తెలియగానే కేంద్రంలో ఉన్న అధికారులతో పాటు వివిధ రాష్ట్రాలను పోలీసు అధికారులు కూడా ఒకేసారి బెలుకుతో ఉలుక్కు పడతారు. మాకెవ్వరికి దొరకని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎలా దొరికారనే విషయాన్ని ముందు నమ్మలేక చనిపోయిన వ్యక్తిని DNA చేస్తే కానీ నమ్మని పరిస్థితి వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క స్టైల్. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు SABలో కానీ ఎన్కౌంటర్ గ్రౌండ్స్లో ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాలకు కాదు దేశానికి రోల్ మోడల్గా ఉండేవారు. అదే పద్ధతిని, అదే లెగసీని ఇప్పుడు ఏపీ పోలీసులు కంటిన్యూ చేస్తున్నారు.
గతంలో ఏపీలో నక్సల్స్ మూవ్మెంట్ తగ్గిపోయింది, ఇంకా ఏమీ లేదు అనుకున్నారు. కానీ మా దగ్గర చేయకపోయినా దేశానికి చేస్తున్న వ్యక్తులు, దేశానికి నష్టం చేస్తున్న వ్యక్తులు, ముఖ్యంగా పోలీసుల్ని చంపిన వ్యక్తుల్ని మా దగ్గర లేకపోయినా అతను ఎక్కడున్నాడో అతని దగ్గరికి వెళ్తామంటూ ఏపీ పోలీసులు వెళ్ళి అతని పనిలో పడిన తర్వాత అతన్ని మెల్లిగా గాలి వేసి తీసుకొచ్చారు. ఈ మొత్తం ఆపరేషన్ అంతటికీ లీడ్ చేసిన వ్యక్తే ఈ వారం మన గెస్ట్. పేరు మహేష్ చంద్ర లెఢా గారు, ఐపీఎస్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్. ఇతను ఒక ఆపరేషన్ సక్సెస్ అయ్యారని కాదు, కానీ నక్సల్స్ బారి నుండి తుట్టులో తప్పించుకున్న బాధితుడు. ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఆయన దాదాపు చావు వరకు వెళ్ళొచ్చిన వ్యక్తి. అంత పెద్ద దాడి అతని మీద జరిగింది. అతను తుట్టులో తప్పించుకుని వచ్చారు. అక్కడి నుండి సిఆర్పిఎఫ్కి వెళ్ళారు. సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఎక్కడ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలన్నీ ఐడెంటిఫై చేశారు. కానీ అదే టైంలో 76 మంది నక్సల్స్ చనిపోవడం. ఎవరు దీన్ని కారకుడు అంటే హిడ్మా కోసం సిఆర్పిఎఫ్లో కూడా ట్రై చేశారు, కానీ మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేస్తూ అతని ఫోకస్ మాత్రం దేశానికి నష్టం చేస్తున్న వ్యక్తుల మీద ఎక్కువగా ఫోకస్ ఉంది. అందులో భాగంగానే ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందనే విషయం తెలుసుకోవచ్చు. ఆయన అడిగి ఈ ఆపరేషన్ ఎలా అయింది అనే విషయాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో మరొకసారి నక్సల్స్ మూవ్మెంట్ వస్తుందా లేదా అనే విషయాన్ని కూడా సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. మిమ్మల్ని చూస్తుంటే ప్రకాశం జిల్లా నాకు బాగా గుర్తొస్తుందండి. మధ్యాహ్నం టైము టాటా సుమోలో మీరు బయలుదేరడం, కరెక్ట్గా ఒక సైకిల్ అడ్డు రావడం, ఒక బ్లాస్ట్, ఆ బ్లాస్ట్లో జస్ట్ మీరు మిస్ అయ్యారు అంతే. ఒక విధంగా చెప్పాలంటే మీరు అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చినట్లేదు. అక్కడ ఉన్న కాళీమాత మీకు అమ్మవారు కాపాడడం అంతా అది ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంటుంది. అటువంటి ఆఫీసర్ సిఆర్పిలో పనిచేయడం అదొక ఆపరేషన్. తర్వాత తిరిగి మీరు ఇక్కడ రావడం, ఈ ఆపరేషన్లో మీరు అనుకున్న టార్గెట్ పడిపోవడం అంతా కూడా చూస్తుంటే ఏపీ పోలీసు మార్క్ అనేది ఎప్పుడో కాదు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆ లెగసీ, ఆ ఐకాన్ అలా కంటిన్యూ అవుతుందని చెప్పాలి. దానికి మీతో పాటు మీ టీం అందరు కూడా నా సెల్యూటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇది ఒక కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఏపీ గవర్నమెంట్కి ఇది మంచి పేరు వచ్చేలా చేసింది. అంటే మిగతా రాష్ట్ర పోలీసులు కూడా ఒకసారి ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారో వీళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలా అనేలా చేశారు మీ ఆపరేషన్. సరే, ఇక మనం అసలు విషయంకి వద్దాం. హిడ్మా మొత్తం అందరూ కూడా అతని కోసం గాలిస్తున్నారు. పార్టీ ఆపరేషన్ కగారు కూడా నెక్స్ట్ ఇయర్లో క్లోజ్ అవుతున్న టైంలో హిడ్మా క్లోజ్ అయితే చాలు అనుకున్న టైంలో అన్ని రాష్ట్ర పోలీసులు గాలిస్తుంటే అతను ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చారండి? అబూజ్మడ్లో ఉన్న హిడ్మా ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చారు? ఇక్కడ మనకి ఒక ఆపరేషన్ కోసం వచ్చారా, షెల్టర్ కోసం వచ్చారా, లేదు అందరూ చెప్తున్నట్లుగా అతని మనుషులు చెప్తున్నట్లుగా హెల్త్ ఇష్యూ ఉంది దానికోసం వచ్చారంటున్నారు. ఈ మూడిట్లో ఏది నిజమండి? యాక్చువల్లీ నిజంగా చెప్తే లాస్ట్ కొన్ని నెలల నుంచి ఈ క్రాస్ మూమెంట్స్ నడుస్తున్నాయి. లాస్ట్ చాలా సంవత్సరం నుంచి కంటిన్యూస్గా టేక్ ఎండ్ మీదే మనం కొంచెం ఎక్కువ ఆధారపడిపోయాము. సో ఇక్కడ వచ్చిన తర్వాత మా వాళ్ళతో మాట్లాడాము, డిస్కషన్ చేసాము, కంటిన్యూస్గా రివ్యూ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఆ హ్యూమన్ ఎండ్కి మేము మళ్ళీ కొంచెం బాగానే డెవలప్ చేసాము. ఆ హ్యూమన్ ఎండ్తో ఇన్ఫర్మేషన్ ఏమి వచ్చిందంటే అక్కడ ఛత్తీస్గఢ్లో కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల వాళ్ళు కరియాగుట్ట ఏరియాలో ఉన్నారు ఇప్పుడు. అక్కడి నుంచి కూడా వాళ్ళు డిఫరెంట్ ఏరియాలో పోయి మన కొన్ని టీమ్స్లో పోయి అక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో షెల్టర్ కమ్ న్యూ గురిల్లా జోన్ టైప్ వాళ్ళు స్టార్ట్ చేయడానికి చూశారు. ఇదే భాగంలో మన ఆంధ్ర ఒడిశా బోర్డర్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాజ్ ఎ వెరీ హెవీ ఇన్ఫెస్టెడ్ ప్లేస్. సో దానివల్ల ఈ ఏరియాకి వచ్చి మళ్ళీ రివైవ్ చేద్దాము. ఇక్కడ అడవి ప్రాంతం కూడా బాగానే ఉన్నాయి. వాళ్ళకు పాత కొన్ని నెట్వర్క్ కూడా వాళ్ళు మళ్ళీ రీయాక్టివేట్ చేయడానికి చూశారు. లాస్ట్ 2-3 months నుంచి మేము కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నాము. అదే భాగంలో వాళ్ళు కొంతమందికి ముందుకు వాళ్ళ టీమ్స్కి పంపడం జరిగింది. 1-2 మెంబర్స్ వచ్చి దాంతోపాటు కొన్ని వెపన్స్ కూడా వాళ్ళు స్మగల్ చేసి తీసుకురావడం జరిగింది. సో వీ వర్ కీపింగ్ ఎ కంటిన్యూస్ వాచ్. మేము ఇమీడియట్లీ ఎందుకు రియాక్ట్ చేయలేదంటే వీ వాంటెడ్ టు నో వాట్ ఈస్ దర్ యాక్చువల్లీ ఓవరాల్ గేమ్ ప్లాన్. మన సపోజ్ ఇమీడియట్లీ ఒక 3 members 5 members వచ్చి మనం రియాక్ట్ చేసి ఉంటే మాకు ఆ ఎంటైర్ గేమ్ ప్లాన్ బయటికి పడేది కాదు. సో వెయిట్ చేసి ఎవరు వస్తున్నారు. దెన్ సడన్లీ ఎన్కౌంటర్ జరిగిన కొన్ని రోజుల ముందు ఒక సమాచారం వచ్చింది దట్ పెద్ద కాడర్తో సహా లీడర్స్ ఆంధ్రాలో ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఇక్కడ
మూమెంట్ రివైవ్ చేయడానికి ప్రయత్నం చేయడానికి వచ్చారు. ఇదే కాకుంటే ఇక్కడ వచ్చిన ఆర్మ్స్ కార్డర్ ఎవరు మన టౌన్స్లో షెల్టర్ తీసుకుంటారో వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇమీడియట్లీ పోయి వెపన్స్తో సహా ఆ ఏరియాలో మళ్ళీ మూమెంట్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ దట్ some big cadres are coming and they are moving in that area. So then once they crossed, we have sent our parties and luck was on our favor that day. So it was a very specific information and we could hit them and neutralize them. అచ్చా సార్, దీనికన్నా ముందు ఒక ఎన్కౌంటర్ జరిగింది గాజల రవి అంటే అప్పటి నుంచే మీకు ఇన్పుట్స్ ఉన్నాయంటారా, అదే లేదా ఆ ఎన్కౌంటర్ నుంచి వచ్చిన ఇన్పుట్స్? అదే ఆ గాజల రవి ఎన్కౌంటర్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్ దట్. దానిలో మాకు కొన్ని డాక్యుమెంట్స్ వచ్చింది, వాళ్ళకి ప్లాన్స్ ఏమి ఉన్నాయి, టైం లైన్ ఏమి ఉన్నాయి, దాని ప్రకారం. అండ్ ఈ మధ్యలో ఛత్తీస్గఢ్లో కొంచెం ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోయింది. సో యాక్చువల్లీ ప్లాన్కి వాళ్ళు కొన్ని రోజుల తర్వాత రావాలా, వాళ్ళు ఇమీడియట్లీ అడ్వాన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. తెలంగాణలో షెల్టర్ తీసుకుంటున్నారు, బట్ ఎన్ని రోజులు అక్కడ ఉంటారు, ఎప్పుడు ఆపరేషన్ స్టార్ట్ అవుతాయో వాళ్ళు దే వర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్. సో ఇమీడియట్లీ సేఫ్ జోన్లో వెళ్ళిపోవాలా, అడవి ప్రాంతంలో వెళ్ళిపోవాలా, కొండలు అడవిలు ఉంటే వాళ్ళకు ఎప్పుడు ఆ ప్రాంతం సేఫ్గా ఉంటుంది. దాని దృష్టిలో పెట్టి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఓకే, కానీ మరి మైదాన ప్రాంతాల్లో దొరికారు కదా కొంతవరకు, కాకినాడ, కానూరు ఈ ప్రాంతంలో. అదే చెప్తున్నాను, వాళ్ళు ఇనిషియలీ కంప్లీట్ కార్డర్కి ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ కొన్ని రోజులు పెట్టి దెన్ పెద్ద కార్డర్ వచ్చిన తర్వాత, పెద్ద కార్డర్ అంటే డైరెక్ట్లీ ఎక్కడ రావాల్సిందో ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేశారు. అన్నీ ఒక 50-60 మెంబర్స్ 70 మెంబర్స్ ఒక్కసారి అడవిలో ప్రాంతంలో వస్తే వాళ్ళకి లాజిస్టిక్ ఇష్యూస్ వస్తాయి. ఏ ఏరియాలో ఉండాలా, ఎక్కడ ఉండాలి. సో దట్ ఈస్ ద ప్లాన్. వాళ్ళకు అన్ని గన్మెన్స్, సెక్యూరిటీ, లైక్ ఏసీఎంస్, డిసిఎం, ఎస్జెడ్సిఎంకి ముందుకు పంపించారు. వెపన్స్ కూడా పంపడం జరిగింది. ఇంకా కొన్ని వెపన్స్ దే వర్ అబౌట్ టు సెండ్. ఈ మధ్యలో ఎన్కౌంటర్ అయిపోయింది అండ్ దట్ ప్రాసెస్ హస్ బిన్ స్టాప్. సార్, సాధారణంగా ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ మూవ్ అయినప్పుడు అందులో పర్టికులర్ హిడ్మా లాంటి వాళ్ళు చుట్టూ సరౌండింగ్లో ఆయనకి యూ షేప్లో అంటే రైట్ టు లెఫ్ట్ కూడా సెంట్రీ పార్టీ ఉంటుంది. మరి వాళ్ళందరూ ఏమయ్యారండి? ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ డే చనిపోయిన 6 మెంబర్స్, ఆయనతో పాటు ఉన్న 4 సెక్యూరిటీ మెన్స్, ఆయన భార్య, తర్వాత ఆయన సొంత వాళ్ళు ఆ రోజు తప్పించుకొని వాళ్ళు నెక్స్ట్ డే మన కొంచెం మళ్ళీ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఒక 7 మెంబర్స్ మళ్ళీ దొరికారు. దానిలో ప్రాబ్లీ కొంతమంది దే వుడ్ హ్యావ్ రన్ అవే. సో వీ కాంట్ సే దట్ ఎంతమంది, బట్ మేబీ 2 to 4 మెంబర్స్ ఇంకా ఉండవచ్చు. సో దే హ్యావ్ సెండ్ అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు లైక్ దేవ్జీస్ ప్రొటెక్షన్ టీమ్, మన సెంట్రల్ కమిటీ మెంబర్ ఇప్పుడు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, ఆయన ప్రొటెక్షన్ టీం నుంచి 9 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ప్లాన్ అంటే వాళ్ళు కూడా వచ్చి ఇమీడియట్లీ వాళ్ళు అడవిలో పోయి వాళ్ళు ప్రొటెక్షన్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, వీళ్ళతో పాటు ఏఓబిలో చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్, టెక్ క్రాంతి, వీళ్ళ మూవ్మెంట్ కూడా కనిపిస్తుంది స్టేట్ కమిటీ మెంబర్. వాళ్ళు ఎవరు ఇందులో ట్రేస్ అయ్యారు? ఇప్పటి వరకు నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్ర ఒడిశా బార్డర్లో కొంచెం ట్రేసెస్ కనిపిస్తున్నాయి, పర్టికులర్లీ ఒడిశా సైడ్లో అరకు దాటిన తర్వాత. సో ఆ ఏరియాలో ఉన్నాయి. వీఆర్ కీపింగ్ ఎ వాచ్ అండ్ విల్ సీ దట్ ఐదర్ దే ఆర్ బీయింగ్ అరెస్టెడ్ ఆర్ దే ఆర్ బీయింగ్ న్యూట్రలైజ్ షార్ట్. ఓకే, చెప్తున్నా హిడ్మా ముందు టీంను పంపించారు, ఎందుకంటే మీరు అన్నట్లుగా అటు ప్రెజర్ ఎక్కువైంది కాబట్టి ఇక్కడ షెల్టర్ కోసం. వాళ్ళకి ఇక్కడ కాకినాడ అని ఊరు కానీ, కానూరు అని ఊరు కానీ, లేదా ఏలూరు అని ఊరు, ఇవన్నీ ఎలా తెలిసాయండి? సో దట్ ఈస్ వేర్ దే హ్యాడ్ దట్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు పాత నెట్వర్క్ వాళ్ళు యూటిలైజ్ చేసి దే వర్ ట్రయింగ్, దే హ్యావ్ టేకన్ ద థింగ్స్ ఆన్ హైర్. ఇక్కడ నుంచి హైర్ చేసి కొన్ని రోజులు ఇక్కడ ఉండి వన్స్ పెద్ద కార్డర్ వచ్చింది వెంటనే అక్కడ అడవిలో వెళ్ళిపోవాలో దానికోసం ప్లాన్ చేస్తున్నారు. సో పాత నెట్వర్క్కి వాళ్ళు కాంటాక్ట్ చేసి రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే భాగంలో ఇది కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసి. ఇప్పుడు మీరు 4 షెల్టర్లు దాని తర్వాత అంటే ఎన్కౌంటర్ తర్వాత జరిగిన రైడ్స్లో అదే రోజు అనుకుంటా మార్నింగ్ ఎన్కౌంటర్ జరిగింది, మీరు రైడ్స్ చేశారు కానూరు, విజయవాడ, తర్వాత ఏలూరు ఈ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో బిల్డింగ్స్ మీద మీరు రైడ్ చేశారు, పట్టుకున్నారు కదా. ఆ బిల్డింగ్కి రెంట్కి ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరు షెల్టర్ తీసుకున్నారు, వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేశారు? వీళ్ళు ఐడెంటిఫై చేసాము, మా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మేబీ వీళ్ళకు ఇప్పుడు మోస్ట్లీ రేపు లేకపోతే ఎల్లుండి మేము పోలీస్ కస్టడీలో కూడా తీసుకుంటున్నాము. సో దాని భాగంగా మొత్తం నెట్వర్క్ బయటికి పడుతుంది.
రెంట్ షెల్టర్ ఇచ్చేవాళ్ళు, తర్వాత ఎవరు ఇప్పించారు వాళ్ళందరూ నెట్వర్క్ బయటికి పడతారు. సార్ వాళ్ళందరూ ఎప్పుడు వచ్చి ఉండొచ్చు అండి ఇక్కడ? మేబీ అరౌండ్ అందరూ ఒక్కసారి రాలేదు. మా ఇన్ఫర్మేషన్ ప్రకారం 1-2 చేసి లాస్ట్ 2.5 months నుంచి దిస్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. 2 నెలల నుంచి మీరు చెప్తున్న విజయవాడ కానీ, కృష్ణా జిల్లా, కాకినాడ అనే ప్రాంతాలు షెల్టర్ తీసుకుంటే మరి లోకల్ పోలీస్ ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ లేదంటారా? దట్ వీ విల్ నాట్ రివీల్ ద ఆపరేషనల్స్ ఇష్యూస్ ఉన్నాయి. సో బట్ డెఫినెట్లీ వీ వర్ హ్యావింగ్ ఎ కంప్లీట్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ అవర్ సైడ్. లోకల్ ఇన్పుట్స్ ఉండాలి కదా వాళ్ళకి, ఇంటెలిజెన్స్ ఏమైనా. So if there is any shortcomings, we will try to correct it, because we'll talk to our SPs and how to strengthen the local police network, particularly intelligence network. అది కూడా మేము ప్రయత్నం. అంటే గతంలో మీరు పనిచేసినప్పుడు ప్రకాశం జిల్లా అవ్వచ్చు, మీకు కొన్ని ప్రాంతాలు చేసినప్పుడు ఒక మిలిషియా ఉన్నా సరే ఇన్పుట్స్ వచ్చేది మీకు, పలానా ఆఫీసర్ ఇక్కడికి వస్తున్నారు, పలానా మిలిషియా వస్తున్నారు, జాగ్రత్త అని. అటువంటిది ఈరోజు 20 మంది 30 మంది వచ్చి 2 నెలలు ఇక్కడ షెల్టర్ తీసుకున్నారంటే మనకి ఇన్పుట్స్ రాలేదంటే అది పోలీస్ ఫెయిలియర్ అనుకోవాలా? నో, యాజ్ ఏ స్టేట్ ఇంటెలిజెన్స్ వీ హ్యాడ్ ఆల్ ద నెట్వర్క్. మా దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ వి వర్ కీపింగ్ ఎ వాచ్. సో సమ్ టైమ్స్ ఆ స్లెక్నెస్ వస్తుంది, బికాజ్ ఇప్పుడు మూమెంట్ లేదా కదా, ఆ ప్రాబబిలీ మైండ్ సెట్లో వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిపోయి ఉంటారు. బట్ ఎస్, దిస్ థింగ్స్ నీడ్స్ టు బి ఎగ్జామిన్డ్ అండ్ evaluate, and we'll definitely try to take corrective measures. And it's a valid point and we need to take corrective measures. గతంలో పార్టీ కూడా బస్తర్లో ఉండిపోయి చుట్టుపక్కల పోలీసులు రారు అని బాగా కాన్ఫిడెన్స్ ఉండబట్టి పార్టీకి ప్రజలకు దూరం అయింది, పార్టీ కూడా ఈరోజు నష్టం జరిగింది. ఇదే మాడ్యూల్ ఏపీ పోలీసుల్లో కొంతమంది చేస్తున్నారు కదా, దానివల్ల ఏమైనా వాళ్ళు వచ్చి ఇంకొక అఫెన్స్ చేస్తుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? Yes, any offense చేస్తే definitely it would have been a big setback, but I can assure that from intelligence side, from state intelligence side, we are keeping a complete watch, and any movement in our area, either border crossing or within that, we are very alert, and we are keeping our ground forces alert. The moment అపోర్చున్ టైం, అప్రోప్రియేట్ టైం వస్తే వాళ్ళు లోకల్ పోలీస్కి వాళ్ళకు కూడా మేము అలర్ట్ చేస్తున్నాము. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుంటే మేము అలర్ట్ చేసి. అంటే నక్సల్స్ అనగానే అడవిలోనే అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మైదాన ప్రాంతాలు కూడా వస్తున్న విషయాన్ని. నో, దిస్ ఈస్ ఓల్డ్ ప్రాక్టీస్. ఇంత ముందు కూడా మీరు చూసే ఉంటే, దట్స్ బిగ్ టౌన్స్ ఆర్ ఐసోలేటెడ్ ప్లేస్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్న వాళ్ళు ఉండేవారు. అప్పుడు కూడా వాళ్ళకు అర్బన్ నక్సల్స్, వాట్ వి కాల్ ఇట్, దట్ యూస్ టు బి ఆల్వేస్ దేర్. బట్ ఈ మధ్యలో లాస్ట్ 10-12 yearsలో బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ప్రెషర్, యాక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తగ్గిపోయింది. బట్ నౌ ఇన్ వ్యూ ఆఫ్ దీస్ రీసెంట్ డెవలప్మెంట్స్ అగైన్ వీ హ్యావ్ టు టేక్ ఎ. ఇప్పుడు వస్తున్న ఆఫీసర్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళకి అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ జరిగిన ఇంపాక్ట్ తెలియకపోవడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి అనేది వార్తుంది, అది వాస్తవం? నష్టాలు కాకుండా కొంచెం స్లెక్నెస్, ఎస్, ఐ వుడ్ సే డెఫినెట్లీ కొంచెం స్లెక్నెస్ అనిపిస్తున్నాయి. బికాజ్ వాళ్ళకు అవగాహన లేదు, ఆ ఏరియా, ఆ ఫీల్డ్లో ఎప్పుడు పని చేయలేదు వాళ్ళు. సో నౌ వీ హ్యావ్ టు రీఓరియంట్. స్టేట్ లెవెల్లో మా డీజీ గారితో, తర్వాత వేరే సీనియర్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. పర్టికులర్లీ దోస్ డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ బోర్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఆ ఏరియా నుంచి మళ్ళీ ఎప్పుడు దెర్ ఈస్ ఆల్వేస్ ఎ థ్రెట్ దట్ దే మే కమ్. సో విల్ టేక్ కరెక్ట్. ఏపీలో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎఫెక్ట్ ఉండొచ్చు? ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఈజ్ వన్ విచ్ ఈజ్ డెఫినెట్లీ, బికాజ్ ఇట్ ఈస్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ, అన్ని అఫెక్టెడ్ ఏరియాకి బార్డరింగ్ ఉన్నాయి. దానికి అనుకున్న మళ్ళీ ఏలూరు డిస్ట్రిక్ట్ ఒకటి, దెన్ ఈస్ట్ గోదావరి ఒకటి, దెన్ ప్రాబ్లీ అనకాపల్లి అండ్ ఆల్. వీ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. అండ్ అక్కడ వాళ్ళు ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్, ఓపెన్ ఆర్గనైజేషన్ ఏమి ఉన్నాయి, షెల్టర్ ఇచ్చిన వాళ్ళు మిలిషియా మెంబర్స్ ఎవరు ఉన్నారా, వీ హ్యావ్ టు రీయాక్టివేట్ అవర్ ఎంటైర్ మషీనరీ అండ్ సీ దట్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ అలర్ట్ నౌ. ఓకే సార్, ఇంక మనం ఇడ్మా గురించి చెప్తామంటాం. డిపార్ట్మెంట్ ఆపరేషన్స్ కాస్త పక్కన పెడితే ఇడ్మా మొత్తం అన్ని రాష్ట్ర పోలీసులు వాంటెడ్ ఉన్నారు ఆయన, కానీ మీరు ఎలాగో మీ పడిన వాళ్ళు ఎలా పడ్డాడండి? అంటే ఆపరేషన్ సీక్రెట్స్ రివీల్ చేయొద్దు. దిస్ ఈజ్ ఐ థింక్ పర్ఫెక్ట్ ఇంటెలిజెన్స్ కమ్ ఆపరేషనల్ ఎగ్జిక్యూషన్. ఇనీషియలీ మన వాళ్ళు అందరూ టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీద పడారు, అండ్ ఇట్ వాస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మధ్యలో ఏమైందంటే హ్యూమన్ మన చాలా వరకు మర్చిపోయాం. సో దెన్ వెన్ ఐ హ్యావ్ టేకన్ ఓవర్ యాజ్ ఎ ఇంటెలిజెన్స్ చీఫ్, మా ఆఫీసర్స్తో పర్టికులర్ ఈ ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు అందరూతో ఇండివిజువల్గా నేను చాలా మంది రాగానే మా పడుకున్న అందరూ బయటలు ఇచ్చారా?
సో వీ టోల్డ్ దెమ్ దట్ హ్యూమన్ ఇంట్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్. హ్యూమన్ ఇంట్ లేకుంటే లాస్ట్ మైల్ వరకు మనం చేయలేము. బికాజ్ మెనీ పీపుల్ నౌ బికాస్ ఆఫ్ వేరియస్ సెట్ బ్యాక్స్ టు మావోయిస్ట్ వాళ్ళు కూడా టెక్నాలజీ వాడడం చాలా వరకు మానేశారు. అవును. తర్వాత డిసెప్టివ్ టెక్నాలజీస్ కూడా చాలా వాడుతున్నారు. కంప్లీట్లీ దాని మీద ఆధారపడితే మన సక్సెస్ రాలేరు. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్కి బాగా యాక్టివేట్ చేయడం జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ ఆపరేషన్ వాజ్ ఐ కెన్ సే సక్సెస్ఫుల్ విత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అచ్చా. సో మన వాళ్ళు బాగా కష్టపడి టేకన్ ఆల్ దేర్ లైఫ్ రిస్క్ అండ్ గేవ్ ఎ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అండ్ ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద పర్ఫెక్ట్గా మన ఎగ్జిక్యూటివ్ పార్టీస్ ఉన్నాయి, స్పెషల్ పార్టీస్ వాజ్ దేర్ అండ్ దే కుడ్ ఎగ్జిక్యూట్ ఇట్ పర్ఫెక్ట్లీ. అంటే ఒకప్పుడు ఏపీ మరొకసారి చూపించారు పవర్ ఐకాన్ ఉంది. AP used to be best in the anti-Naxal operation. We have started that. We have shown how we can do it and control it. Probably lot of my predecessors, they have sacrificed their time, life and all. చాలా మంది ఆఫీసర్స్, చాలా మంది మెయిన్ అందరూ. నా తర్వాత కూడా చాలా మంది ఆఫీసర్స్ వి కంటిన్యూడ్ అండ్ లక్కీలీ అగైన్ వీ హ్యావ్ గాట్ ఎ గుడ్ టీమ్ నౌ and we are trying our best, whether it is a Greyhound, whether SIB, special teams, local SPs, local OSDs, all are geared up now and we are working on it. ఓకే. కానీ వాళ్ళ వైపు నుంచి అంటే ప్రజా సంఘాలు కానీ మరికొంతమంది ఎలిగేషన్స్ ఏంటంటే ఏపీలో ఒక ఆఫీసర్ 6 years మాడ్యూల్కి ఏదో నమ్మి వచ్చారు, సరెండర్ చేస్తామని తీసుకొచ్చారు, కానీ ఆయన ఎన్కౌంటర్ అయ్యారంట. No, this is all false allegations. See, every time, it is not a first time. Any time encounter happens, they tell always like that. Surrender వచ్చి రావాలంటే he could have come through media, he could have come, he would have surrendered. ఏపీకి ఎందుకు రావాలి? ఛత్తీస్గఢ్లో సరెండర్ అయిపోవాలి, ఇక్కడ ఎందుకు రావాలి? అదే బేసికలీ దే వాంటెడ్ టు రివైవ్ దిస్ యాజ్ ఎనదర్ బేస్ బికాజ్ అక్కడ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. దే ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ ఎ వెక్యూమ్ ఏరియా, పోలీసింగ్ లేదా, ఇక్కడ వచ్చి మేము హ్యాపీగా మా పని చేయగలుగుతాము అంటే. బట్ వీఆర్ అలర్ట్ అండ్ వీ హ్యావ్ టేకన్ దెమ్ బై కానీ సర్ప్రైజ్. హిడ్మాకి కేవలం ఛత్తీస్గఢ్ బస్తర్లో ఉన్న టోపోగ్రఫీ మీద ఉన్న పవర్ మిగతా స్టేట్లో లేదు కదండి, అంత ఈజీగా వస్తాడంటారా? వాళ్ళ దగ్గర ఆప్షన్స్ తక్కువ. అదే ఛత్తీస్గఢ్లో దే వాజ్ అ కంటిన్యూస్ ప్రెషర్. నౌ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ మూవ్ అయ్యారు. దెన్ కరియాగుట్టాలో పోయిన తర్వాత ఆ తెలంగాణ సైడ్ మూవ్ అయ్యారు, కరియాగుట్టాలు పోయారు, అక్కడ కూడా ప్రెషర్ ఎక్కువ. సో దే వాంటెడ్ ఎ న్యూ ప్లేస్ వేర్ ప్రెషర్ లేకుండా పని చేయగలుగుతారా, ఆ టైప్లో రివైవ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బేస్ స్టార్ట్ చేయడానికి చూశారు. కానీ కొంతమంది ఎలిగేషన్స్ ఆయనకి నెక్ పెయిన్ ఉంది, ఏపీలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అతని ఫ్యామిలీతో వచ్చాడు, ఆ విషయం తెలిసే ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ హిమ్. ఇన్ఫాక్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దట్ జనరలీ డాక్టర్స్ యూస్ టు గో టు హిమ్. బయట నుంచి డాక్టర్ పిలిచి వాళ్ళు మందులు అన్నీ తీసుకుని వచ్చారు. వాళ్ళ వాళ్ళు కూడా తగ్గలేదు, దాంతోపాటు నీ పెయిన్ కూడా మనకు వచ్చింది అనేది. ఇట్ ఈస్ నథింగ్. ఇట్ వాజ్ ఎ perfect information which has been executed from our side and it was a fair and good encounters for people at that. అసలు ఎన్ని గంటలకు మీకు సైట్ అయ్యారండి వాళ్ళు? See, it was a operational details, probably it is not good to tell in the public domain, but we had information that a big cadres, 2-3 big cadres along with a good number of team, 20 to 25 team enter అయ్యారు. అండ్ ఆ ఎన్కౌంటర్ అయిన 2-3 days నుంచి ఆ కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. వాళ్ళకి ఎవరండి షెల్టర్ ఇచ్చింది ఆ ఏరియాలో? ఐడెంటిఫై అయ్యారు ఏమన్నా? వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఫ్యూ పీపుల్. వాళ్ళు కూడా మన వాళ్ళు మాట్లాడడం జరుగుతున్నాయి కదా, ఎలా అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. సార్ ఆపరేషన్ అయ్యింది, మీరు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పగానే అమిత్ షా గారు ఏమన్నారు? అదే నేను చెప్పలేదు, బాస్ హ్యాస్ ఇన్ఫార్మ్ దెమ్. సో బట్ ఐఎమ్ షూర్ వాట్ ఐ గాట్ ద ఫీడ్బ్యాక్ ఇస్ ఎవ్రీబడి వాజ్ హ్యాపీ అండ్ they have praised AP police a lot. At AP police, what it used to do, they are doing a good job. Not only this, but many times మా దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము ఛత్తీస్గఢ్కి లేకపోతే మహారాష్ట్ర, ఒడిశాకి షేర్ చేసి కొన్ని మంచి పనులు కూడా మేము డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీ వర్ పార్ట్ ఆఫ్ దట్. ఆపరేషనలీ వీ మే నాట్ బి ఏబుల్ రివీల్, బట్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ హావ్ బీన్ డన్. దంబాల కేశవరావు గారు పలానా ఏరియాలో ఉన్నారని పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ కూడా ఏపీ పోలీసులు ఇచ్చారండి, వాస్తవానికి? వాట్ ఇన్పుట్ వాజ్ దేర్ విత్ అస్, ఖచ్చితంగా షేర్ చేశాం మేము. వాళ్ళ దగ్గర ఏమి ఉన్నాయి మాకు తెలియదు, బట్ మా దగ్గర ఉన్న మేము షేర్ చేశాము అండ్ డెఫినెట్లీ దే వుడ్ హావ్ యూటిలైజ్ దట్ ఇన్ఫర్మేషన్. సార్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇంకా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో మరోసారి మూవ్మెంట్ ఉంటుందంటారా, ఇంకా బ్రేక్ పడిందంటారా?
ఇంకెవరైనా నాకు తెలిసే వరకు ఈ వాజ్ ఏ ఐకానిక్ ఫిగర్ ఇన్ మావోయిస్ట్ పర్టికులర్లీ ఛత్తీస్గఢ్ ఏరియాలో అండ్ మస్ట్ బి ఏ బిగ్ బ్లో టు ద మావోయిస్ట్. ఖచ్చితంగా దానివల్ల సరెండర్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ రెడీ టు సరెండర్. ఈయనే వాళ్ళకు ఆపుతున్నారు, ఇప్పుడు సరెండర్ అవ్వచ్చు. చాలా వరకు మూమెంట్ కూడా మేము వీక్ అవ్వచ్చు. అండ్ హోమ్ మినిస్టర్, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ప్రాబ్లీ బై March 26 వీ షుడ్ బి ఏబుల్ టు అచీవ్ నక్సల్ ఫ్రీ ఇండియా. ఏపీ పోలీస్ రాడర్లు ఇంకెవరు ఉన్నారండి? See, operational details we can't tell, but yes, we are always on our toes. 24/7, 365 days we work, and we try our best to work for the society, work for the system, and deliver to the best extent possible. ఓకే, దేవ్జీ పోలీస్ కస్టడీలో ఉన్నారు ఏపీ పోలీసులో, వెంటనే కోర్టులో హాజరుపరచాలని కూడా ఒక పిటిషన్ పడుతుంది. No, it's not correct. పోలీస్లో ఉంటే డెఫినెట్లీ we would have produced him, but ఆల్రెడీ వాళ్ళు 9 members ప్రొటెక్షన్ టీం మా దగ్గర వచ్చింది, మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఉంటే ఖచ్చితంగా ఆయన కూడా అరెస్ట్ చేసి ఉంటాము. సార్, వాళ్ళని మీరు ఆల్రెడీ మాట్లాడి ఉంటారు, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఎందుకండి ఏం చెప్తున్నారు వాళ్ళని? ఇప్పుడు పోలీస్ కస్టడీ ఈ రోజు లేకపోతే రేపు వస్తుందా, బట్ వాళ్ళు 24 hours మేము ఏం మాట్లాడగలిగాము అంటే ఇక్కడ వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండి ఆ పెద్ద టీం, ఆ పెద్ద నాయకుడితో పాటు అక్కడ వచ్చేస్తే ఇక్కడ నుంచి అడవి ప్రాంతంలో పోయి అక్కడ మళ్ళీ మూమెంట్ స్టార్ట్ చేయాలా. బికాజ్ ఈ ఏరియాలో జనరలీ వాళ్ళు సేఫ్ జోన్ అనుకున్నారు, సో అక్కడ ఏం ప్రాబ్లం లేకుంటే మనం చేయవచ్చు కదా. సో దట్ వాజ్ దేర్ ప్లాన్. సేఫ్ జోన్ కాదని డిసైడ్ అయ్యారా? డెఫినెట్లీ వీ విల్ నాట్ మేక్ ఇట్ ఏ సేఫ్ జోన్ ఫర్ దెమ్. ఇట్ ఈస్ సేఫ్ జోన్, వీ విల్ మేక్ ఇట్ సేఫ్ జోన్ ఫర్ ద పీపుల్. ఓకే సార్, మీ సిఆర్పిఎఫ్లో పనిచేశారు చాలా కాలం. హిడ్మా ఆయన క్రైమ్లో ఏంటి, ఎంతమంది చంపుంటాడండి? హీఈస్ 27 or 28 మేజర్ ఆఫెన్సెస్లో ఆయన ఉన్నారు. ఇన్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ 74 సిఆర్పిఎఫ్ పర్సనల్, ఇన్ అనదర్ 28, 32, 22. సో ఐ వుడ్ సే హీ వుడ్ బి ఇన్స్ట్రుమెంటల్ ఇన్ కిల్లింగ్ నాట్ లెస్ దెన్ 200 సెక్యూరిటీ ఫోర్సెస్. అండ్ ఓవరాల్గా చూస్తే అట్లీస్ట్ 500 more than 500 people who would have been instrumental in killing them. సార్, మీరు సిఆర్పిఎఫ్ ఉన్నప్పుడు వాళ్ళ నేటివ్ ప్లేస్ కూడా వెళ్ళడం, వాళ్ళ మదర్తో మాట్లాడడం అటువంటి చేశారు కదా, ఏమైనా ఇంపాక్ట్ వచ్చిందండి? అవర్ ఆఫీసర్స్ హెవ్ గాన్, అవర్ ఆఫీసర్స్ వాళ్ళు పోయి మాట్లాడారా, చాలాసారి అక్కడ పోయారా మా ఆఫీసర్స్, ఛత్తీస్గఢ్లో ఉన్న ఆఫీసర్స్. బట్ సమ్హౌ హీ వాజ్ నాట్ రెడీ టు కమ్ అవుట్. హీ సేస్ నో, ఐ విల్ నాట్ కమ్ అవుట్. ఓకే. అండ్ నౌ ఆ పువర్తి లేకపోతే చుట్టుప్రక్కన ఏరియాలో లాట్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆర్ హ్యాపెనింగ్. వెరీ పాజిటివ్ మూమెంట్ ఈస్ దేర్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. And I'm sure people will react positively and they will convince the remaining Maoists to come to the mainstream. సార్, మన దగ్గర ఏపీలో సరౌండింగ్ చెప్పిన తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ కానీ, లేదా కొన్ని డిస్ట్రిక్ట్స్ ఒరిస్సాబో ఏఓబీలో కానీ, లేదంటే మన ఇప్పుడు జరిగిన అల్లూరు సీతారామ ప్రాంతంలో మరొకసారి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే పబ్లిక్కి పార్టీకి మధ్యన గ్యాప్ పెరిగింది కదా. ఏమి అవుతున్నాయంటే కొంతమంది స్టిల్ ఇంతకుముందు వాళ్ళతో పాటు పనిచేసేవాళ్ళు హార్డ్ కోర్ మనుషులు ఉన్నారు కదా, they are waiting for opportunity. Okay. We are every time we are telling them, we are convincing them, we are trying to tell them or educate them this is not the path, but they are just waiting for the opportunity to be with them. So we are just keeping a close watch on those people, and we know this is a very vulnerable section. Very few people, but continuous watch is required, and we are keeping a watch on them. Sir, main అంటే పార్టీకి గుండెకాయ లాంటి హిడ్మాని ఎన్కౌంటర్ చనిపోయారు కాబట్టి దాని రిటాలియేషన్గా ఏదో చేసే అవకాశం ఉందని ఒక ఇన్పుట్. ఆల్వేస్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. సో మా ఆ ఏరియాలో ఉన్న అందరూ ఎస్పీస్కి, రైట్ ఫ్రమ్ నాట్ ఓన్లీ ఎస్పీస్ బట్ ఫ్రమ్ కానిస్టేబుల్ లెవెల్ టు టాప్ లెవెల్ వరకు అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు మన పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, వెదర్ ఇట్స్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, వాళ్ళు భద్రత కూడా వీ హ్యావ్ రివ్యూడ్ ఎట్ ఆర్ లెవెల్. ఎనీథింగ్ ఎక్స్ట్రా టు బి గివన్, ఎక్స్ట్రా ప్రికాషన్స్ టు బి టేకన్, వాళ్ళు మూమెంట్లో ఏమి ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలా, ఎవ్రీథింగ్ హెస్ బిన్ టోల్డ్ అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ దట్ నథింగ్ షుడ్ హ్యాపన్. ఓకే సార్, నక్సల్స్ మూవ్మెంట్ కాకుండా ఇంకా ఏపీలో ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏముందంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, పొలిటికల్ విషయంలో కానీ? యాజ్ ఆఫ్ నౌ థింగ్స్ ఆర్ మూవింగ్ వెరీ స్మూత్లీ. there is absolutely government is taking all precautions. Honorable Chief Minister is guiding us in all aspects, whether it's a political conflicts or it's a caste conflicts or communal conflicts. Things are well placed, and any small issues even comes, whether it's a caste related, political,
our officers are reacting very positively, and wherever possible with our intervention we are seeing that law and order moves smoothly, because law and order smooth unte this entire civic systems are good, whether it's an investment, a peace of mind, the movement of the people, everything depends on law and order. And honorable CM sir is very clear about that. No compromise on law and order. So we will ensure that we maintain to the best possible way. ఓకే, లాండ్ ఆర్డర్ విషయంలో సీఎం గారు ఆదేశాల మేరకు మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు. నక్సల్స్ మూవ్మెంట్ కంట్రోల్ చేయడంలో మీతో పాటు గవర్నమెంట్ కూడా ప్రోగ్రామ్స్ Yes, government is always with us. They says we don't want any issue, whether it's a Naxal issues or rowdyism or law and order. There's absolutely government is always with us. ఓకే, కానీ విజయనగరంలో జరిగిన ఈ రీసెంట్గా జరిగిన ఇష్యూ ఉంది. మరి ఎక్కడో అక్కడ రావడం, విజయనగరం అంటే పీస్ఫుల్ ఏరియా, ఆ ఏరియాలో ఒక ఐఏఎస్ సేవలు రావడం, దాని లింక్స్ రావడం, దాన్ని మళ్ళీ ఏదో చూడాలండి. See, దాంట్లో ఏమి అవుతున్నాయంటే దిస్ ఈజ్ ఏ స్మాల్ ఐసోలేటెడ్ రెడికల్ పాయింట్స్ అదే. సో ఆయన ఏం చేశారు, ఆన్లైన్లో కొంతమందితో చేట్ చేసి దానిలో అట్రాక్ట్ అయిపోయారు అది. సో అదే కంటిన్యూస్లీ మా విజిలెన్స్ ఉన్న వల్ల ఇమీడియట్లీ వీ అలర్టెడ్ నాట్ ఓన్లీ ఏపీ పోలీస్ బట్ ఎంటైర్ కంట్రీ వైడ్ ఎలా నెట్వర్క్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు. సో వీ అలర్టెడ్ ఇమీడియట్లీ ఆయనకు అరెస్ట్ చేశాము. ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు తెలంగాణలో, యూపీలో ఎక్కడ ఉన్నారో అందరూ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ కీపింగ్ ఎ క్లోజ్ వాచ్ ఆన్ దిస్ రెడికల్ మూవ్మెంట్స్. డ్రగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, డ్రగ్స్ లేకుండా ఏపీ చూడాలని. అదేవిధంగా పోక్సో కేసుల మీద మీ ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి? డ్రగ్స్ పర్టికులర్లీ టూ థింగ్స్. వన్ ఈజ్ ద గాంజా. మన ఏజెన్సీ ప్రాంతంలో ఇంత ముందుకు అక్కడ ప్రొడక్షన్ ఉంటుంది, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర బట్ అదర్ సైడ్ ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా సైడ్ కూడా. ఆ ఏరియాలో కంప్లీట్లీ నౌ మన ఆంధ్ర వైపు ప్రొడక్షన్ ఇస్ జీరో. నౌ నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ డ్రోన్ ద్వారా కూడా మేము చూస్తున్నాము. డ్రోన్ ప్లానింగ్ ఏం చేసాము, డ్రోన్లో కంప్లీట్ ఫ్లై చేసి ఆ ఏరియాలో ఎక్కడెక్కడ మన సస్పెక్టెడ్ ఏరియాలో, అండ్ వీ హ్యావ్ ప్రోగ్రామ్డ్ ఇన్ సచ్ ఏ వే గాంజా ఇన్ కేస్ కల్టివేషన్ ఉంటే ఇమీడియట్లీ అలర్ట్ ఇస్తారు. అవర్ పీపుల్ విల్ గో ఫిజికల్లీ అండ్ డూ ఇట్. సిమిలర్లీ అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీలో ఉన్న ఆఫీసర్స్ కూడా అందరూ అలర్ట్ చేయడం జరిగింది. సో వీ కెన్ సే 99.9% cultivation of ganja is gone now. జీరో. Now only thing is transportation from Odisha or other side. So we are continuously watchful. Every day ekkade memu leniency lekunda ruthless ga chestunamu. And our aim is to make it a zero drug or zero ganja. Drugs lo kuda like wherever possible, ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి గోవా నుంచి ఎక్కడ సమాచారం ఉన్న హూ ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఆ గ్రూప్స్కి అందరికీ ఐడెంటిఫై చేశాము. దే ఆర్ అండర్ అవర్ కంప్లీట్ రాడార్. అండ్ వాళ్ళు మూమెంట్ చూసి ఇన్ కేస్ మన ఏపీలో వాళ్ళు రావడానికి ఎంటర్ అవ్వడానికి చూస్తే వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ అవుట్. ఓకే, మీరు ఫస్ట్లో కూడా గతంలో ప్రకాశంలో పనిచేసినప్పుడైనా ఎక్కడ పనిచేసినా మీరు ఒక మాట అనేవారు, క్రైమ్ రేటు పెరగడానికి కన్వర్షన్ రేటు అంత ఈక్వల్గా ఉంటేనే క్రైమ్ చేయవలసిన భయం ఉంటుందని మీరు బాగా నమ్మేవారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేదా కన్వర్షన్ రేట్ పెంచడానికి ఏం చేస్తున్నారు? అబ్సల్యూట్లీ దానిలో గవర్నమెంట్ తరఫు నుంచి చాలా క్లియర్ ఉన్నాయి. ఆనరబుల్ సీఎం సార్ ఈజ్ కంటిన్యూస్లీ రివ్యూయింగ్ ఇన్ దిస్. మనం ఒకసారి క్రైమ్లో అరెస్ట్ చేసిన తర్వాత తొందరగా కోర్ట్ ప్రొసీడింగ్ కంప్లీట్ చేసి కాన్విక్షన్ ఇస్తే, సో పర్టికులర్లీ టూ ఆస్పెక్ట్స్ దీంట్లో. వన్ ఈజ్ ద డ్రగ్, వన్ ఈజ్ ద అనదర్ సీరియస్ ఆఫెన్సెస్ లైక్ పోక్సో కేసెస్ అండ్ ఆల్. సో పోక్సో కేసెస్లో స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఒక స్పెషల్ ట్రయల్స్ కోసం మేము ట్రై చేస్తున్నాము. 6 months, 8 months, 1 year లోపల ట్రయల్స్ కంప్లీట్ అయ్యి అండ్ కాన్విక్షన్ వస్తే దట్ గివ్స్ అ డిటరెంట్ ఎఫెక్ట్. సో దానికి చాలా వరకు వస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ చాలా వరకు ఈ పని నడుస్తున్నాయి. అండ్ డ్రగ్స్ అండ్ గాంజా కేసెస్లో కూడా we are having a special courts and we are requesting the courts also, or we are telling our officers to expedite completely trial expedite చేసి తొందరగా కోర్ట్ ప్రొసీడింగ్ కంప్లీట్ చేస్తే ఒక డిటరింగ్ ఎఫెక్ట్ పనిచేస్తాను. కానీ నేను అంటుంది పర్టికులర్గా ఏపీ ఏం కాకుండా మిగతా మన స్టేట్ పక్కన తెలంగాణ కానీ వేరే స్టేట్స్లో కూడా, అంటే టోటల్ ఇండియా మీద మొత్తమే చెప్తే మన దగ్గర ప్రొసీజర్ పనిష్మెంట్ ఉంటుంది, ఫైనల్ పనిష్మెంట్ తక్కువ ఉంటుంది అనేది ఉంది.
చాలా వరకు కరెక్ట్. మన క్రైమ్ రేట్ చూస్తే, మన కాన్విక్షన్ రేట్ అరెస్ట్, చూస్తే చార్జ్ షీట్, హడావుడి, మీడియా హడావుడి తప్ప ఫైనల్ జడ్జిమెంట్ ఏం వస్తుందంటే చాలా లేట్ అవుతుంది. దేర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్ దాంట్లో. మన వన్ ఈజ్ నంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కోర్టులో కూడా కేసెస్ చాలా ఉన్నాయి, దెన్ ప్రాసెస్ చాలా లెందీ ఉన్నాయి. సో ఐ వుడ్ సే ఇట్స్ ఏ, మన ఇఫ్ ఐ రిమెంబర్ నిన్న మొన్న మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఆ మేకాలే యాక్ట్ ఉన్న మేకాలే రూల్స్ ఆర్ మేకాలే లా, నౌ వీ హ్యావ్ టు మూవ్ అవుట్ and we have to go for a judicial system where people can feel justice has been done. It's a very wider subject. All stakeholders will have to be involved. So Honorable Prime Minister sir has given a call on that, and I'm sure we'll be moving towards that aspect here. సరే, మనం అగైన్ బ్యాక్ వద్దాం. హిడ్మా ఆపరేషన్ సక్సెస్, ఇది ఏపీ పోలీసుకి నెగిటివ్ అవుతుందా లేదా పాజిటివ్ అవుతుందా? No, it is not a positive negative. It is basically what was coming to us, we have taken head on, and we have seen that Naxals మా దగ్గర ఉండకూడదు. ఆల్రెడీ ఒక్కసారి నక్సల్స్ ఈ స్టేట్ చాలా సఫర్ అయ్యారు, చాలా సంవత్సరాల వరకు సఫర్ అయ్యారు. డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్, దెన్ లైఫ్, చాలామంది లైఫ్ పోగొట్టారు. అండ్ instructions from government is very clear that we don't want any Naxalism again, and we are working towards that. So we would say it was our duty and we have done it. సార్, ఫైనల్గా చెప్పండి, ఇంకా యూజీలో ఉన్న వాళ్ళు బయటికి రమ్మని చెప్తారా, లేదు వస్తే మీరు సరెండర్ పాలసీ కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారా, అరెస్ట్ వైపు చూపిస్తారా? No, ఎవరు సరెండర్కి వస్తే, వేరే స్టేట్ వాళ్ళైనా ఎవరు సరెండర్కి వస్తే, మా స్టేట్లో ఉండవచ్చు, వేరే స్టేట్లో ఉండవచ్చు, ఖచ్చితంగా సరెండర్ పాలసీ ప్రకారం, నాట్ ఓన్లీ సరెండర్ పాలసీ, దానికి ఒక 2 అడుగులు ముందుకు పోదాము. వాళ్ళ మీద రివార్డ్స్ ఉన్న వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. రీహాబిలిటేషన్కి వాళ్ళకి ఏమి స్కిల్ కావాలో ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తాము. సపోజ్ పర్టికులర్ పర్సన్కి ఒక పర్టికులర్ స్కిల్ ఉన్నాయి, దానికి రిఫైన్ చేసి, అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దోస్ పీపుల్ గెట్స్ ఎ ప్రాపర్ జాబ్స్, ఫ్యామిలీ ఈజ్ కంఫర్టబుల్, రీహాబిలిటేషన్ ఉండేలాగా చూస్తాము. సో అబ్సల్యూట్లీ ఐ అపీల్ ఆల్ ద అండర్ గ్రౌండ్ కార్డర్స్, come and surrender, we will be with you, and please join the mainstream and enjoy a happy life instead of అడవిలో ఉండి ఎప్పుడు ఉంటారా లేదా భయంలో ఉండి యూఆర్ లివింగ్ ద లైఫ్. కమ్ అండ్ జాయిన్ ద మెయిన్ స్ట్రీమ్. కానీ వాళ్ళు అంటారు, మేము మాలాంటి ఉండబట్టేగా సమాజం ముందుకు వెళ్తుంది, మేము మా అవసరం ఉంది అంటారు. దట్ ఈస్ ఓల్డ్ థియరీ అండి. ఎరా హెస్ గోన్. గవర్నమెంట్ హెడ్ చేంజ్, లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ వచ్చింది, ఇప్పుడు సిస్టంలో ట్రాన్స్పరెన్సీ వచ్చింది. సో 50 years, 70 years, 100 years ముందుకు అది అన్నీ ఓకే. బట్ ఇప్పుడు చాలా, ఇన్ఫాక్ట్ నిన్న మొన్న ఒక మావోయిస్ట్ పెద్ద లీడర్ కూడా, సోను లేకపోతే ఆయన కూడా చెప్పారు, శేషన్న, పాతకాలం అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా మారిపోయింది, గవర్నమెంట్ సిస్టమ్స్ మారిపోయింది. వెపన్స్తో మీరు రాజ్యం తీసుకుంటారా, అది సాధ్యం కాదు. బయటికి వచ్చేసండి, జాయిన్ ద డెమోక్రటిక్ ఫోర్సెస్. మీరు సొసైటీ చేంజ్ చేయాలంటే డెమోక్రసీలో పార్టిసిపేట్ చేసి, గో టు ద అసెంబ్లీ, గో టు ద పార్లమెంట్ చేసుకోండి. నోబడీ స్టాపింగ్. మీరు చెప్తున్నా వాళ్ళిద్దరూ పార్టీకి ద్రోహులని వాళ్ళు అంటున్నారు. దట్స్ వేర్ ఐమ్ టెలింగ్, ద ఐడియాలజీ ఈజ్ అవుట్డేటెడ్. అవును. సో నౌ ఆప్షన్ ఈజ్ ఓన్లీ టు ఐదర్ యూ కమ్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆర్ యూ విల్ బి ఫినిష్డ్ ఆఫ్. మెయిన్ స్ట్రీమ్ రావడం అనేది కదా బెటర్ అండి. ఇప్పుడు ఇండియాలో కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ అవుతున్నాయి, ఇంకెక్కడ మీకు అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయండి? కనిపించదు కదా. వాళ్ళు రమ్మంటున్నారు కదా, పబ్లిక్ కూడా రమ్మంటున్నారు. ప్రాబ్లం అదే, వాళ్ళు ఒక్కసారి బయటికి వచ్చి ఈ ప్రపంచం చూస్తే అర్థమవుతుంది. అడవిలో ఉండి పబ్లిక్తో ఇంటరాక్షన్ లేకుంటే, సిస్టంలో ఇంటర్సెక్షన్ లేకుంటే వాళ్ళకు అర్థం రావు కదా. బికాజ్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ సీన్ ద అవుట్ సైడ్ వరల్డ్. సో అగైన్ ఐ అపీల్ టు దెమ్, కమ్ అండ్ జాయిన్ ద మెయిన్ స్ట్రీమ్, లివ్ ఎ సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్. ఇప్పటికైనా అడవిలో ఉన్నందరూ కూడా ఖచ్చితంగా రండి, జనజీవనంలో కలవండి, మీ కుటుంబాలతో హాయిగా ఉండండి అంటున్నారు లడ్డా గారు. అడవిలో ఉండి సాధించేది ఏం లేదు. ఆదివాసులకు కావాల్సిన అన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కింద దిగుతున్నాయి కాబట్టి మీరు రండి. కానీ అక్కడ ఉండి సాధించేది లేదు కాబట్టి రండి, మీకు కావాల్సిన ఏపీ గవర్నమెంట్ సరెండర్ పాలసీతో పాటు మీకు ఇంకేం కావాలో అన్ని విషయాలు ఆదుకుంటాం, అన్ని విషయాల్లో కూడా హెల్ప్ చేయడానికి, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళకి కూడా అన్ని సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉందంటున్నారు లడ్డా గారు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మిగిలిన వాళ్ళు ఎవరున్నా సరే రండి, ఏపీ గవర్నమెంట్ కానీ మీకు దగ్గరలో ఏ గవర్నమెంట్కి వెళ్ళి సరెండర్ అవ్వండి, మీ ప్రాణాలు కాపాడుకొని మీరు జనజీవనం కలిసి
ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ముందడుగు ఏంటంటూ లడ్డా గారు చెప్తున్నారు. ఇది ఈ వారం లడ్డా గారితో ఎక్సలెంట్. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. ఇదంతా ఏపీ పోలీస్కి ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Sawant garu and Sanjana sir. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.